సమితి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశాలను శాంతి చర్చలకు పురమాయిస్తున్న పరిస్థితి, ఎలాంటి అలజడి వాతావరణం నెలకొనకుండా ఖచ్చితంగా అందరూ సామరస్యాన్ని పాటించాలంటూ సూచిస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇంకా ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవుతుందా, ఈ టెన్షన్ హై టెన్షన్ ఇలాగే కంటిన్యూ కాబోతుందా, ఏం జరగబోతుంది, దేశాల మధ్య కొంత చర్చలు జరిగి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కాబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సింది. واسع 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 وقف وقف عبود انزل واسع يا اخي واسع محمد محمد محاولة من الكهرباء محاولة مو محاولة لا والله محاولة مو محاولة صاروخ معلم سيف معلم سيف يو علي خرب ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిణామాలు ఇప్పుడు పశ్చిమాసియా అంతా వ్యాపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా ఈ యుద్ధం తాలూకు పరిణామాలు ఏం జరుగుతున్నదంటే పూర్తిగా దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఇక్కడ పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్, లెబనాన్, సిరియా లాంటి దేశాలకు సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయి. అయితే ఈ మిలిటెంట్ ఉగ్ర స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సిరియాలోని డెమస్కస్ రాయబార కార్యాలయం వద్ద ఇజ్రాయెల్ చేసిన దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతిగా డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి దిగింది. ఇవాళ ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్పై దాడులకు పూనుకుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ జరిపిన దాడిలు ఇరాక్లోని ఓ భూభాగానికి సంబంధించినటువంటి ఇరాన్ ఉమ్మడి స్థావరంపై దాడి జరిగింది. ఇదే ఇక్కడ కొత్త ట్విస్ట్. ఇక్కడ ఇరాక్ ఉమ్మడి స్థావరంపై ఇజ్రాయెల్ దాడి జరపడంతో ఇరాన్ మధ్యలో ఇప్పుడు ఇరాక్ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? పూర్తిగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? ఏం జరుగుతుందనే పరిణామాలు మాత్రం పూర్తిగా ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ చెప్తుంది ఏంటంటే గాజాలోని ఉగ్ర స్థావరాలపై తాము దాడులు జరపమని. అయితే దీనికి సంబంధించి తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్లతో బీట్ హనన్ ప్రాంతంలో దాడులు చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఓ బాంబరు స్టెరోట్ యార్డు నగరం వైపు పొరపాటుగా దూసుకెళ్లినట్లు గుర్తించామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఓవరాల్గా ఈ ప్రాంతం అంతా కూడా ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఉంది. ఇదే ఇరాన్ మద్దతు ఇస్తున్నటువంటి మిలీషియాకు చెందిన సైనిక స్థావరం. ఇక్కడే పేలుడు జరిగాయి. సరిగ్గా బాబిలోన్ గవర్నరేట్లోని పాపులర్ మొబిలైజేషన్ చెందిన సైట్పై ఈ అటాక్ జరిగింది. ఈ అటాకే ఇప్పుడు పూర్తిగా కొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇరాక్ ఉమ్మడి స్థావరం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను ఇప్పటికైతే ఇరాన్ సంపాదించలేకపోయింది. ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఆధారాలు కనుక దొరికితే తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమంటూ ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎస్, మనం ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇరాక్లోని ఉమ్మడి స్థావరంపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో కూడా కనబడుతోంది. ఇక్కడ ఈ సైట్ సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయెల్ దాడి తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, మొదటగా ఇరాక్లో ఉమ్మడి స్థావరంపై ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి ఏదైతే ఉందో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి. ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ఇద్దరి మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఇక్కడే సరిగ్గా ఇరాక్ చిక్కుకుపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన దాడి ఇరాక్లోని ఉమ్మడి స్థావరంపై చేయడంతో ఇప్పుడు ఇరాక్ను కూడా కెలికినట్లయింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇరాక్ ఇక్కడ చిక్కుకుపోయింది. ఇది ఉమ్మడి స్థావరం. ఎస్, ఇక ఇజ్రాయెల్ దాడి తర్వాత దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఏదైతే మిలీషియా స్థావరంపై జరిగినటువంటి ఉమ్మడి ఎయిర్ బేస్ అంటారు, ఇక్కడ ఉమ్మడి స్థావరం. ఈ స్థావరంపై జరిగిన మిసైల్స్ దాడిలో ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగిందో ఒక్కసారి మనం గమనించవచ్చు. ఎస్, ఇక్కడ ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో చూడొచ్చు ఒకసారి. ఇజ్రాయెల్ మాత్రం ఏం చెప్తోంది, తాము గాజా స్ట్రిప్లో దాడి చేశాము, హమాస్ పై దాడి చేశాము, బట్ అది
ఒక బాంబర్ ఫైటర్ అది వేరే వైపు వెళ్ళిందని ఇజ్రాయెల్ చెప్తాను. ఎస్, ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే అసలు ఎక్కడ జరిగింది దాడి? ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడికి సంబంధించి చెప్పుకుంటున్నటువంటి వార్తల్లో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే ఇరాక్ అలాగే ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ బాబిలోన్ గవర్నరేట్ మధ్యలో ఉన్నటువంటి ఒక స్థావరం, ఉమ్మడి స్థావరంపై బాగ్దాద్కు సమీపంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి స్థావరంపైనే ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ప్రస్తుతం ఇక్కడే పేలుళ్లు సంభవించాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ అమెరికా కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది ఇది ఇజ్రాయెల్ పనేనని. ఒకవేళ ఇరాన్ కనుక ఖచ్చితమైనటువంటి ఎస్ ఇక్కడ మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఫైటర్ బాంబ్ జెట్కి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ చేసిన దాడిగా చెప్తున్నటువంటి ఈ ఫైటర్ బాంబ్ జెట్లకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో మాత్రం ఇక్కడ ఎలా ఉంది, బట్ ఇక్కడ ఫైటర్ బాంబ్ జెట్స్ ఇక్కడ ఏవైతే ఇరాక్లోని బాగ్దాద్కు సమీపంలో జరిగినటువంటి దాడి, ఫైటర్ బాంబ్ జెట్ సంబంధించిన దాడి. ఎస్ ఇది. సో మొత్తం మీద ఇక్కడ ఇరాన్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆధారాలు కనుక దొరికితే కనుక ఖచ్చితంగా ఊరుకోవము, ప్రతిదాడి చేస్తాము, చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్తుంది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చెప్తున్నాడు ఇవి మిసైల్స్ కావు, పెద్ద దాడి కాదు, అవన్నీ ఆట బొమ్మలు లాంటివి, జుజుబి అంటూ కొట్టిపారేస్తున్నారు. చాలా తేలికగా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూడాలి, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసినా, ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్పై దాడి చేసినా ఇక్కడ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, బ్రిటన్ మాత్రం చాలా సైలెంట్గా ఉంటున్నాయి, గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్పై ఈగ వాలినా తాము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, రంగంలోకి దిగుతామంటూ రష్యా, చైనా రెండు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇదే జరిగితే ఏం జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? అగ్రరాజ్యాలన్నీ పాలు పంచుకుంటే ఏం జరగబోతుంది? పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు చూస్తున్నాం. యూరప్లో అటు రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ఇంకా 2 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మిడిల్ ఈస్ట్లో ఈ రకమైనటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితిలో ఒకవేళ అగ్రరాజ్యాలు కనుక ఇన్వాల్వ్ అయితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ఇదంతా కేవలం ఊహాగానాలకే పరిమితం అవుతుందా, లేదంటే నిజంగానే ఇన్వాల్వ్ అవుతాయా? ఒకవేళ నిజంగా కావద్దనే కోరుకుందాం, అయితే కనుక తీవ్ర పరిణామాలే ఇక్కడ మనకు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైనటువంటి పరిణామాలు మనం చవి చూడాల్సి వస్తుంది. మూడో ప్రపంచ యుద్ధానికి కనుక ఈ పరిస్థితులు దారితీస్తే ఏం జరగబోతుంది? శాంతి సామరస్యాల పరిస్థితి ఏంటి? అసలు ఏం జరగబోతుందని ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం, చర్చ అయితే కొనసాగుతుంది. నిజంగా అలా జరగొద్దనే కోరుకుందాం. ఇక్కడ శాంతి సామరస్యాలు వెలువరివాలి. నిజంగా ఈ దేశాల మధ్య ఆ రకమైనటువంటి సంబంధాలు, మళ్ళీ సత్సంబంధాలు నెలకొనాలని కోరుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రమేయం కనుక ఖచ్చితంగా తేలితే ఊరుకోమంటూ ఇరాన్ చెప్తుంది. ఇరాన్ కూడా చాలా బలమైన దేశాల మద్దతు ఉంది. రష్యా కావచ్చు, అలాగే చైనా కావచ్చు, ఈ 2 దేశాలు కూడా ఖచ్చితంగా ఇరాన్కు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్తున్న ఈ పరిస్థితుల్లో మరి ఇజ్రాయెల్ కూడా అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సంపత్తి కలిగినటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి ఇజ్రాయెల్ కనుక తన టెక్నాలజీని వినియోగించి ఖచ్చితంగా మళ్ళీ ఎదురుదాడులకు దిగితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎలాంటి వార్ జరగబోతుంది, నిజంగా ఇది ఎలాంటి తీవ్ర రూపం దాల్చబోతోంది, ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. నిజంగా శాంతి చర్చలు జరుగుతాయా? వీటి మధ్య ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందా, లేదా ఇంకేదైనా పరిస్థితులకు దారి తీయబోతుందా? ఇదే జరిగితే ఏం జరగబోతుంది, లేదంటే నిజంగా ఈ వ్యవహారం అంతా సద్దుమణుగుతోంది. మొత్తం మీద పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఇదంతా ఒక దేశాల మధ్య యుద్ధానికి, ఈ దేశాల మధ్య యుద్ధాలుగా తయారవుతున్న ఈ నేపథ్యంలో మరి దీన్ని ఏ రకంగా ఈ వ్యవహారం సద్దుమణుతుంది, ఏం జరగబోతుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. వాస్తవానికి ఈ పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగి నిజంగా పూర్తి స్థాయిలో శాంతి వెల్లువిరియాలని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్న ఈ తరుణంలో మరి ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. చూడాలి మరి. ఇజ్రాయెల్ అయితే ప్రకటన చేసింది తాము ఖచ్చితంగా ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఈ దాడిలో 3 సైనికులు మృతి చెందారు. ఇరాన్ సంబంధించినటువంటి ఉమ్మడి సైనిక స్థావరంపై జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఒక ప్రకటన అయితే చేసింది. బట్ ఖచ్చితమైనటువంటి ఆధారాలు దొరికితే ఊరుకోమంటూ ఇరాన్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా, ఏం జరగబోతుందని మాత్రం అంతర్జాతీయ సమాజం ఇక్కడ చూస్తున్న పరిస్థితి నిశ్చితంగా గమనిస్తోంది. అగ్రదేశాలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు దేశాలను శాంతి చర్చలకు పురమాయిస్తున్న పరిస్థితి. ఎలాంటి అలజడి వాతావరణం నెలకొనకుండా ఖచ్చితంగా అందరూ సామరస్యాన్ని పాటించాలంటూ సూచిస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇంకా ఈ ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవుతుందా, ఈ టెన్షన్ హై టెన్షన్ ఇలాగే కంటిన్యూ కాబోతుందా, ఏం జరగబోతుంది, దేశాల మధ్య కొంత చర్చలు జరిగి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కాబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి. انزل واسع 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 واسع. وقف وقف عبود. انزل واسع يا اخي. واسع محمد محمد. محاولة وانت انا ما محاولة. مو محاولة لا. والله محاولة. مو محاولة صاروخ. عم امشي هذا. معلم سيف. معلم سيف. يو علي. خرب. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిణామాలు ఇప్పుడు పశ్చిమాసియా అంతా వ్యాపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా ఈ యుద్ధం తాలూకు పరిణామాలు ఏం జరుగుతున్నదంటే పూర్తిగా దేశాల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఇక్కడ పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్, లెబనాన్, సిరియా లాంటి దేశాలకు సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయి. అయితే ఈ మిలిటెంట్ ఉగ్ర స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సిరియాలోని డెమస్కస్ రాయబార కార్యాలయం వద్ద ఇజ్రాయెల్ చేసిన దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతిగా డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి దిగింది. ఇవాళ ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్పై దాడులకు పూనుకుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ జరిపిన దాడిలు ఇరాక్లోని ఓ భూభాగానికి సంబంధించినటువంటి ఇరాక్